వెల్కమ్ గోపి ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తారు, ఎట్లా రాస్తాం, వాక్యాలు ఎట్లా రాస్తామో నేర్చుకున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను సాధారణంగా ఒక పని జరుగుతుంటే దాన్ని సింపుల్ ప్రెజెంట్ ఉపయోగిస్తారు. సో అది ఎప్పుడు ఉపయోగిస్తారు? హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాట్లు, ప్రతిరోజు జరిగే అలవాట్లు ముందు హ్యాబిచువల్ యాక్షన్ ముందు సింపుల్ ప్రెజెంట్ ఉపయోగిస్తారు. అండ్ డైలీ యాక్షన్స్, ప్రతిరోజు జరిగేటి అలవాటు ప్రకారం జరిగేటి. అండ్ యూనివర్సల్ ట్రూత్ అంటే విశ్వసత్యం ముందు ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ ఉపయోగిస్తారు. సపోజ్ చూడండి, రైట్ అంటే రాయుట, రీడ్ చదువుట, అండ్ గో వెళ్ళుట, ఈట్ తినుట. ఈ 4 పదాలతో మనం ఈ సింపుల్ ప్రెజెంట్ వాక్యాలు రాస్తుందో నేర్చుకుంటాం. సో ఇటువంటి కీవర్డ్స్ అంటారు. కీవర్డ్స్ అంటే డైలీ, లాస్ట్ వచ్చే డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అటువంటి ఇప్పుడు వాటి ముందు సింపుల్ ప్రెజెంట్స్లో అవి వస్తాయి అన్నమాట కీవర్డ్స్. ఇప్పుడు చూడండి, ఐ రైట్ ఏ లెటర్, నేను లెటర్ రాస్తున్నాను. హీ రీడ్స్ ఏ బుక్, రీడ్స్ అనే పదం ఎందుకు ఉపయోగించాను? సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ ఈ, షీ, ఈట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేస్తాం కాబట్టి ఆడ ఈస్ ఉపయోగించాం. సో దే గో టు నెల్లూరు డైలీ, వారు నెల్లూరు ప్రతిరోజు పోతున్నారు. దే గో టు నెల్లూరు డైలీ. యూ ఈచ్ ఎ మ్యాంగో, మీరు మాడుకొని తింటున్నారు. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ మండే. షీ సబ్జెక్టు, గోస్ వెర్బు. గో టు టెంపుల్ పోతుంది ఎప్పుడు? ఎవ్రీ మండే, ప్రతిరోజు పోతుంది కాబట్టి ప్రతిరోజు సోమవారం ఆమె గుడికి పోతుంది. నెక్స్ట్, ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, అది నిత్య సత్యం కాబట్టి. సో నేను ప్రతిరోజు కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నాను, అది చెప్పని ఎట్లా చేస్తారు? నేను ప్రతిరోజు కంప్యూటర్ క్లాస్ పోతాను. ఐ గో టు కంప్యూటర్ క్లాస్ డైలీ. సో చూడండి, ఆమె రోజు టీవీ చూస్తుంది. షీ వాచెస్ టీవీ డైలీ అంటే అతడు తరచూ సినిమాలు చూస్తూ ఉంటాడు. ఈ వాచెస్ మూవీస్ ఫ్రీక్వెంట్లీ తరచూ సినిమాలు చూస్తూ ఉంటాడు. సో అదే మన సింపుల్గా వాక్యం మనం తయారు చేసుకొని నేర్చుకుంటే ఈజీగా ఇంగ్లీష్ ఉంటుంది. సో లైక్, షేర్ and subscribe my YouTube channel. Thank you to all.